సార్ అయితే సిర్పూర్ తాలూకా చరిత్ర చూసినట్టయితే మరి తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు సిర్పూర్ తాలూకా నుండి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు తీసుకెళ్ళాం. మరి ప్రతి ఉద్యమంలో కూడా సిర్పూర్ తాలూకా నుండి నాయకులం పాల్పంచుకున్నాం. ప్రతి ఒక్కరి మీద ఉద్యమ కాలంలో రైల్వే కేసులు ఉన్నాయి, పోలీస్ కేసులు ఉన్నాయి. మీరు ఏ పిలిపించినప్పుడు సమ్మయ్య ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరం పాల్పంచుకున్నాం. రస్తా రోకోలు చేసినాం, ధర్నాలు చేసినాం, వంట వార్పులు చేసినాం, రోడ్ రోకోలు చేసినాం, మిలియన్ మార్చ్కి వచ్చినాం, మానవ సాగర హారానికి వచ్చినాం. మా సమ్మయ్య అయితే అసెంబ్లీ మీద కూడా నల్ల జెండా కూడా ఎగరేసిండు. మరి ఆ చరిత్ర సిర్పూర్ తాలూకా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సాధన లోపల సిర్పూర్ తాలూకా కార్యకర్తలది, నాయకులది సరైన భాగస్వామ్యం ఉన్నది. దానికోసం మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. మరి ఎప్పుడెప్పుడు అని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి గౌరవ కేసీఆర్ గారు తన ప్రాణాన్ని పలంగా పెట్టి చావుకు బెత్తెడు దూరంలో వెళ్ళి మరి సకల జనుల సమ్మెతోటి అందరి సహకారంతో మరి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మరి బంగారు తెలంగాణలో భాగంగా మీరు సిర్పూర్ తాలూకాను చాలా అభివృద్ధి పథకాలు నడిపించడానికి చాలా ప్రయత్నాలు చేసిండు, నిధులు ఇచ్చిండు. ముఖ్యంగా సార్ ఇంతకుముందే చెప్పిండు మరి 10 సంవత్సరాలు మూతపడ్డటువంటి మరి ఎస్పీఎం పేపర్ మిల్లు కూడా మీరు 1000 కోట్లు అది రాయితీలు ఇచ్చి కూడా మీరు మా సిర్పూర్ తాలూకాను నిరుద్యోగులు లేకుండా చేయడానికి మా కంపెనీని తెరిపించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సార్. కానీ అక్కడ జరిగింది ఏంటంటే దయచేసి ఏమనుకోవద్దు, అందరికీ స్థానికులకు ఉద్యోగాలు వస్తాయనుకున్నాం సార్. కానీ 200 మంది స్థానికులకు ఉద్యోగాలు తీసుకోలేదు. అదేవిధంగా యూపీ బీహార్ నుంచి ఉద్యోగాలు ఇచ్చి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. మళ్ళీ స్థానికులకు 10% ఉద్యోగాలు ఇచ్చిండ్రు. మళ్ళీ వీళ్ళకేమో తక్కువ జీతం, వాళ్ళకేమో ఎక్కువ జీతం. ఈ విధమైన అన్యాయం కూడా మన సిర్పూర్ తాలూకా జరిగింది సార్. ఇది మీ దృష్టికి వచ్చిందో లేదో దయచేసి మీరు ఏమనుకోవద్దు, అవకాశం వచ్చింది కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తుంది సార్. అదేవిధంగా సిర్పూర్ తాలూకాల దయచేసి మీరు ఏమనుకోవచ్చు సార్, గుండె గదిలో చప్పుడు సార్ ఇది. ఈ గుండె చప్పుడు వినడానికి మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. అయితే సిర్పూర్ తాలూకాలో ఎటువంటి రాజకీయం నడిచిందంటే వలసవాదుల వల్ల మరి సిర్పూర్ తాలూకాలో ఉన్నటువంటి ప్రజలు, అమాయకులు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమకారులకు చాలా అన్యాయం జరిగింది సార్ అక్కడ. ఎందుకంటే అక్కడ వలసవాదులు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి 100 మంది కౌరవులు లాంటి వాళ్ళు మరి అక్కడ ఉన్నటువంటి నిధులను దోసుకున్నారు, అక్కడ ఉన్నటువంటి భూములను దోసుకున్నారు, రకరకాలైన మాఫియా చేసిండ్రు. అక్కడ లిక్కర్ మాఫియా కావచ్చు, బియ్యం మాఫియా కావచ్చు, భూమి మాఫియా కావచ్చు, సాండ్ మాఫియా కావచ్చు, అదేవిధంగా లిక్కర్ను కల్తీ చేసే మాఫియా. కాంట్రాక్టులన్నీ వాళ్ళ ఒక్కరింటికే పోయినాయి. మొత్తం మనీ లాండరింగ్ జరిగింది. ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళ మీద ఎన్నో రకాల అట్రాసిటీ కేసులు అయినాయి. సుమారు 75 మంది మీద కేసులు అయినాయి, ఉద్యమకారుల మీద రేప్ కేసులు అయినాయి. ఎన్నో రకాల కేసులు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి మొత్తం తాల్గొన్నటువంటి నిధులను దోచుకున్నారు. ఇది మీ దృష్టికి తీసుకురావడానికి నేను చాలా సంతోషిస్తున్నాను సార్. మీరు గమనించాలి. ఇక ముందు అటువంటి జరగకుండా ఉండడానికి మరి ఎప్పుడైతే మన బీఆర్ఎస్ పార్టీ నుంచి మన నాయకులందరూ బయటికి వెళ్ళిండ్రు, బీఆర్ఎస్ పార్టీ జెండా పట్టే అవకాశం లేకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులను బెదిరింపులకు గురి చేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వెన్నుపోటు పడిచి కాంగ్రెస్ పార్టీలో పోయి ఇప్పుడు కూడా మళ్ళీ అదే విధమైన దందాలు నడుస్తున్నాయి, అదే విధమైన బెదిరింపులు నడుస్తున్నాయి. దేవుని దయ వల్ల మన సిర్పూర్ తాలూకాకు ఒక నాయకుడు కావాలని మేమందరం దేవుని ప్రార్థించే సమయంలో దేవుని లెక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రావడం వల్ల మాకు ఎంతో గుండె ధైర్యం వచ్చింది సార్, ఎంతో గుండె ధైర్యం వచ్చింది. దాంతో ఇప్పుడు మీరు ఏదైతే పార్టీ నుండి ఏ కార్యక్రమాన్ని పిలిపించినా కానీ మేము అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నాం సార్. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం కోసం కావచ్చు, అదేవిధంగా ఏ ప్రోగ్రాం ఇచ్చినా కానీ ఇప్పుడు ప్రతి ప్రోగ్రాం కూడా విజయవంతం చేస్తున్నాం. దాని కార్యకర్తలు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. సార్ చెప్పినట్టు ఇప్పుడు ఒక్కరు కూడా ఒక్క రూపాయి వేయలేదు సార్. ఒక్క మెసేజ్ మా గ్రూపులో సార్ ఒక్క మెసేజ్ పెట్టగానే మేమందరం అలర్ట్ అయ్యి నిన్న ఒకరోజు ముందే అందరం మాట్లాడుకొని ఏ ఊరు నుంచి ఏ మండలం నుంచి వాళ్ళే వెహికల్స్ మాట్లాడుకొని వాళ్ళే టిఫిన్ చేసుకొని వాళ్ళ ఛాయ్ తాగి మరి ఇంతమంది వచ్చినందుకు నిజంగా మీ అందరికి నేను పేరున పాదాలను తెలియజేసుకుంటున్నా. మనకు తప్పకుండా ముందు మంచి రోజులు వస్తాయి సార్. ఎందుకంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ రావడం వల్ల అక్కడ తాలూకులో ధైర్యం వచ్చింది. అదేవిధంగా సారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాను సార్. ఒకటే ఉదాహరణ చెప్తా. సంతూర్ ఫౌండేషన్ ద్వారా అజీం ప్రేమ్జీతో మాట్లాడి సంతూర్ ఫౌండేషన్ ద్వారా సుమారు 100 మందికి సార్ 100 మంది డిగ్రీ స్టూడెంట్లకు గర్ల్స్కు సంవత్సరానికి 24,000 సార్, 3 సంవత్సరాలు 72,000 సార్. 100 మందికి వచ్చినాయి సార్. ఆ రోజు మేము ప్రోగ్రాం పెట్టినప్పుడు ఒక్కొక్క అమ్మాయి చెప్తే కళ్ళకి నీళ్ళు వచ్చినాయి సార్. సార్ మీరు అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ ద్వారా మాకు 24,000 ఇవ్వకపోతే నేను చదువు మానేసుకునేదాన్ని. ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది ఆ డబ్బులతోని. నాతో పాటు మా అక్క కూడా చదివిస్తే సార్ అని ఒకరు చెప్తా ఉంటే మా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. అటువంటి సేవా కార్యక్రమం సార్ చేస్తాను సార్. అదేవిధంగా కార్యకర్తలు ఎప్పటికీ అందుబాటులో ఉంటాను సార్. పోలీస్ కేసులు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, ఎవరికి మన కార్యకర్తలు నష్టం వచ్చినా కష్టం వచ్చినా ముందుండి ఆఫీసర్లతో మాట్లాడి మాకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాను సార్. అదేవిధంగా
సార్ కోసం తెలుసు, సార్ని మీరు గురుకుల సెక్రటరీగా పెట్టినప్పుడు మరి గురుకులను ఏ విధంగా బంగారు గురుకులాలను చేసిండ్రు. అప్పుడు గురుకుల పాఠశాలల సీటు కోసం ఒకళ్ళు పోటీ పడ్డారు. ఇప్పుడు గురుకుల పాఠశాల పోవాలంటే భయపడతారు. ఎందుకంటే సుమారు 50 మంది కాంగ్రెస్ గవర్నమెంట్లో మృత్యువాత పడ్డారు. వాళ్ళకు మౌలిక వసతులు లేవు, తిండి లేదు, వాళ్ళకు మంచి చెద్దరు లేవు చలికాలం అయినప్పటికీ. మరి అటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నది. కానీ సార్ గురుకుల పాఠశాల సెక్రటరీ ఉన్నప్పుడు మరి అందరికీ మంచి ఆహారం ఇచ్చిండ్రు. మీరు ఇచ్చిన సహకారం వల్ల మంచి మౌలిక వస్తువులు కల్పించిండ్రు, మంచి చదువు ఇచ్చిండ్రు, మంచి బియ్యం ఇచ్చిండ్రు, చికెన్ మటన్ గుడ్లు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఆ పరిస్థితి కనబడతలేదు సార్. అయితే విద్యార్థులు కూడా మా దగ్గర ఎంతో మందికి అప్లై చేసిన వాళ్ళు గురుకుల పాఠశాలలో సీట్ రాకున్నా కానీ సార్కి అప్పుడు ఉన్న పరిచయాలతోని, ఎవరైతే సార్ గురుకుల సీట్ ఉన్నప్పుడు ఎవరైతే ప్రిన్సిపాల్ ఉండేనో సిబ్బంది ఉండో వాళ్ళ పరిచయాలతో చాలామందికి మాకు సీటు కూడా ఇప్పించడం జరిగింది సార్. అంటే ఇటువంటి సేవా కార్యక్రమం వల్ల సార్ ఇప్పుడు సిరిపుర్తాల్లో ప్రజల మనల్ని దోచుకున్నాడు సార్. తప్పకుండా సార్ నాయకత్వంలో మేమందరం ముందుకెళ్ళి పనిచేస్తాం సార్. సార్ మీరు సార్ను రాష్ట్రంలో ఏ విధంగా వాడుకున్నా పర్లేదు సార్, కానీ మాకు కూడా సార్ కావాలి సార్. సార్ అటువంటి మేము పనిచేయడం సిద్ధంగా. సార్ రావడం వల్ల మేమందరం రాకముందు భయభ్రాంతులకు గురైనాం సార్. సార్ వచ్చిన తర్వాత ధైర్యంతో మేమందరం ముందుకు పోతూ ఉంటే మళ్ళీ ఇప్పుడు మా దగ్గర ఒక నాయకుడు కాంగ్రెస్లో పోయి బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్లో పోయి మళ్ళీ మా మీద దాడులు చేస్తాను సార్. నేను మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో వస్తే వచ్చిన తర్వాత వాళ్ళ సంఘం చూస్తాను, అందరిని బెదిరిస్తాను. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో చాలామంది బీసీ నాయకులు, మైనార్టీ నాయకులు, ఎస్సీ ఎస్టీ నాయకులు అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ భయపడి మళ్ళీ వాళ్ళే వలసవాదులు వస్తే మళ్ళీ వాళ్ళది నడుస్తుంది, మళ్ళీ కేసులు అయితే భయపడతాం సార్. మేము ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే దయచేసి మీరు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి పూర్తి భద్రత సిరిపుర్ తాలూకాలు ఇవ్వాలి. మీరు రాష్ట్రంలో ఎంత వాడుకున్నా పర్లేదు సార్, కానీ అక్కడ మాత్రం సార్ కావాలి. అదేవిధంగా దయచేసి ఇక ఒక్కటే మాట చెప్తా. మేము ఇవాళ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మీ నోటితో సార్, సారే అక్కడ ఉంటారు, సారే సర్వస్వం. ఎవరికి అవసరం చెప్తే మేము 1000 ఏనుగుల బలంతో పనిచేస్తాం సార్. నేను కూడా తెలంగాణ ఉద్యమకారుని సార్. నా 10 కేసులు సార్, అట్లా షిఫ్ట్ చేసుకున్నాను సార్, నా మీద దయచేసి ఈ విషయాన్ని మీ నోటితో నిండి మేము 1000 ఏనుగుల బలంతో అక్కడే పనిచేస్తాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. 2 నిమిషాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ गारी नायकत्व, जय तेलंगाना। सभाध्यक्ष श्री श्यामराव जी, आज यहाँ पर सभाध्यक्ष श्यामराव जी और हमारे हरदिल अजीज लीडर केटी रामाराव होने वाले चीफ मिनिस्टर साहब और हमारे सब में प्यारे सिरपुर तालुके के दिल के दुलारे हमारे आरएस प्रवीण साहब, उन्ना सब लोगों को यहाँ पर जितने भी आए, जितने भी टीआरएस कार्यकर्ता यहाँ पे आए, उन्ना सबको मेरा गुलाबी सलाम। मैं साहब आज करेक्ट 24 से 25 साल